సాకార్యంతర విద్యధికరణము. ఋత్వికుడు చేసిన ఉపాసన ఫలితం యజమానికి పోతుందని చెప్పావు. అథ ముని అన్న వాక్యం ఒక చోట వచ్చింది. ఇది విధి లేనప్పుడు దీన్ని విధిగా భావించకూడదు అని దృష్టాంత సంగతి. వాడేమిటంటాడు, అథ బాల్యం నిర్విద్య పాండిత్యం నిర్విద్య అథ మౌని. అంటే మనం ఏంటంటాం, శ్రవణ మనన నిధ్యాసనంలో ఉంటున్నాం. వాడేమిటంటాడు, బాల్యము పాండిత్యము మౌనం అంటాడు దీనికి కదా. ఇక్కడ మౌనానికి విధానం ఉందా లేదా? మౌనం అంటే నిధ్యాసనం. ఎందుకని? బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య అథ మునిరమౌనంచ మౌనంచ నిర్విద్య అథ బ్రాహ్మణ బ్రహ్మజ్ఞాని. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞాని అవుతాడు ఎప్పుడు? మౌనం చ అమౌనం చ నిర్విద్య, మౌనము అమౌనము పాటించిన తర్వాత. మననాత్ ముని అన్నారు కానీ నోట్లో మాట్లాడకుండా సైగలు చేసిన వాడిని ఎక్కడా మౌని అనలేదు. మరి మౌని అంటే మననాత్, ఆ బ్రహ్మచింతన చేసేవాడిని మౌని అన్నాడు. అందుకని మననాత్ ముని వాళ్ళనే మునులు అన్నారు కదా. అథ ముని పూర్వపక్ష అంటున్నాడు, మౌనంకు విధానం ఉందా లేదా? అథ ముని అథ ముని అన్నప్పుడు ఇందులో విధివాక్యము విధి ప్రత్యయం ఏది కనిపించట్లేదే. ముని అంటే ప్రథమ ఏకవచనం. కుర్యాత్ శ్రోతవ్య తవ్యత్ ప్రత్యయం అక్కడ. అదేవిధంగా లింగ్లో తవ్యానీయర్ అనేవన్నీ విధులు బోధిస్తాయి. ఈ ప్రత్యయాలు కానీ ఆ విధివాక్యం కానీ కనిపించట్లేదు కనుక ఈ మౌనాన్ని విధించట్లేదు. తరువాత ఇంకా ఏమిటి? ముని పండితుడు జ్ఞానార్థములు అంటే లౌకిక జ్ఞానం కానీ పాండిత్యం కానీ. ఆ పాండిత్యం సే మౌనము. అందుకని ఇక్కడ మౌనం విధానము లేదు అని పూర్వపక్షం. సిద్ధాంతం అంటాడు, ఈ బాల్యము పాండిత్యము అంటే శ్రవణము మననము ఇవి ఆ బ్రహ్మ విద్యకు సహకారి కారణములు. అందుకని మననం అంటే నిధిధ్యాసనం. ఇక్కడ మౌనం అంటే మౌనానికి విధానం ఉంది. చూడండి, నిరంతరము ఎల్లప్పుడూ జ్ఞాన నిష్ఠలో ఉండడమే మౌనం అని చెప్పారు. అంతేకాని నువ్వు చెప్పిన మౌనం కాదు. పాండిత్యము నుంచి విడిగా, పాండిత్యం అంటే పండితస్య భావం, శ్రోత్య అన్ని తెలుసుకుని ఉండాలి. తరువాత ఈ మౌనాన్ని ఎందుకు విధించారు అంటే శరీర అభిమానము అహంకారము వల్ల భేద దృష్టి అత్యంత ప్రబలం. ఆ భేద దృష్టిని పోగొట్టుకోవడానికి మౌనాన్ని చెప్పారు. అంతేకాక విధి విభక్తి నువ్వు వినిపించట్లేదు అన్నావు కదా. అది వినిపించబోయినప్పటికీ మౌన విధే అని చెప్పడం సరి. ఎందుకంటే చాందోగ్య శృతిలో 4 ఆశ్రమాలు చెప్పారు. మౌన శబ్దము సన్యాస ఆశ్రమానికి విధించారని ఆయన. అందుకని
దీనికి వైయాసిక న్యాయమాల. అవిధేయం విధేయం వా మౌనం తన్న విధీయతే. విధేయమా అవిధేయమా అన్నది శంక. వాడు సమాధానం చెప్తున్నాడేమిటి పూర్వపక్షి? తన్న విధీయతే, విధి కాదు. ప్రాప్తం పాండిత్యతో మౌనం జ్ఞానవాచి ఉభయం యతః. అంటే ప్రాప్తం పాండిత్యం పొందిన తర్వాత మౌనం అంటే అది జ్ఞానానికి అర్థం చెప్పేదే కానీ ఇక్కడ విధి కాదు అంటాడు. నిరంతర జ్ఞాన నిష్ఠా మౌనం పాండిత్యత పృథక్. పాండిత్యం కన్నా విడిగా చెప్పారు. ఏమిటి? నిరంతర జ్ఞాన నిష్ఠా మౌనం. దాన్ని మనం ఏంటంటే నిధిధ్యాసనం అంటున్నాం కదా. విధేయం తద్వేద దృష్టి ప్రాబల్యే తన్నివృత్తయే. ఎందుకని? భేద దృష్టి అనేక జన్మల్లోంచి వస్తోంది. స్పీడ్గా పోతోంది బండి, సడన్ బ్రేక్ వేస్తే పల్టీ కొడుతుంది. అందుకని దాన్ని మెల్లిమెల్లిగా శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా మెల్లిమెల్లిగా చేసి ఆ జ్ఞాన నిష్ఠలో నిరంతరము ఉండి ఆ భేద దృష్టిని చంపుకోవాలి. ఇక్కడ బృందావనంలో ఆయన ఎవరు ఉండేవారు, చాలా పెద్ద మహాత్ముడు, పేరు మర్చిపోయాను. మీరాబాయి టైంలో ఉన్నాడు అతను. గోస్వామి. రైదాస్ కాదు, రైదాస్ మీరాబాయి గురువు. అది మీరాబాయి ఆయన దర్శనం చేయాలనుకుంటుంది. తులసీదాస్ కాదు, రూపగోస్వామి. అంటే అప్పుడు ఆయన చెప్తాడు, ఇది కేవలం శరీరమే అమ్మా, నేను వస్త్రాలు లేకుండా ఉన్నప్పటికీ దీని గురించి నువ్వేమంత చింత చేయక్కర్లేదు, నువ్వు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అంటే ఎందుకంటే ఆయనకి ఆ భేద దృష్టి పోయింది. ఎవరికి? రూపగోస్వామి. అందుకని అదేవిధంగా ఇక్కడ విధేయం మౌనం. మౌనం అంటే నిరంతర జ్ఞాననిష్ట, ఎల్లప్పుడూ ఆసుప్తే రామతే కాలం నయ్యేట్ వేదాంత చింతయ అన్నట్టు ఆ వేదాంత చింతన చేస్తూ ఉండాలి. అది అచ్చా. సాకార్యంతర విధి పక్షేణ తృతీయం తద్వతో విద్యాదివాత్. విద్యాదివత్. अच्छा, साकार्यंतर विधि पक्षेण तृतीयं तद्वतो विद्यादिवत्. साकार्यंतर विधि पक्षेण तृतीयं तद्वतो विद्यादिवत्. ఇక్కడ పూర్వపక్షి అంటాడు మౌనానికి విధానం లేదు అంటాడు. అంటే నాయనా, ఇది జ్ఞానానికి ఉండవలసిన అంతరంగ సాధనలో సాధన కనుక ఇది మౌన విధానం ఉంది. ఎలాగంటే బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య అథ మునిర్ అమౌనం మౌనం చ నిర్విద్య అథ బ్రాహ్మణ అన్నారు. కనుక బ్రాహ్మణ అంటే చెప్పాను కదా, బ్రహ్మజ్ఞానిని బ్రాహ్మణుడు అంటారు. ఇక్కడ బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య. బాల్యం అంటే మనము శ్రవణం అంటున్నాము, అక్కడ బాలభావం
అంటే సరళత. మనస్సైకం వచస్సైకం కర్మణ్యేకం మహాత్మ. వచస్సన్యత్ కర్మణ్యన్యత్ మనస్సన్యత్ దురాత్మ. అలా ఉండకూడదు. తరువాత ఈ సరళత కూడా ఎన్నో జన్మల తపస్య ఫలితం కదా. అందుకని నిన్నని మీరు అన్నారే బండిలో కూర్చున్నప్పుడు, ఆ విద్వాంసుడు కూడా ఏదో చెప్పారు కదా, ఈశ ఏదో ఇంకోటి ఏదో చెప్పారు, కొన్ని అవలక్షణాలు ఉన్నాయి ఏదో చెప్పారు కదా, పండితుడుగా జ్ఞాని కూడా ఏదో అది లేకుండా ఉండటం బాల్యం. ఇన్ని శాస్త్రాలు చదువుకున్నప్పటికీ నేను ఇంత పండితుడిని, నన్ను ఇలా చూడలేదు అలా చూడ అనుకోకూడదు. సింపుల్గా ఉండాలి, సరళత. అందుకనే కృష్ణ పరమాత్మ చెప్పాడు ఆర్జవం, రుజుత్వం. అది లేకపోతే ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతి కానరాదు, కనిపించదు, పొందలేడు. బాల్యంచ పాండిత్యంచ. పాండిత్యం అంటే ఇక్కడ పూర్తిగా ఆ శాస్త్రాలను చేసుకుని వాట్ల మననం. నిర్విద్య అథ ముని, మననాత్ ముని చెప్పాను కదా. మళ్ళీ ఈ మననం చేస్తూ చేస్తూ ఇది కూడా వదిలిపెట్టేసేసి అక్కడ ఆ మనస్సుని, దేంతో అయితే నువ్వు ఏ మనస్సుతో అయితే మననం చేస్తున్నావో ఆ మనస్సుని కూడా ఆత్మలో లీనం చేసి, ఏన త్యజతి తత్యజ. దేంతో అయితే నువ్వు వదిలిపెడుతున్నావో దాన్ని కూడా వదిలిపెట్టంటాడు మహాభారతంలో, శాంతిపర్వతంలో. ఏన త్యజతి తత్యజ. దేని ద్వారా నువ్వు వదిలిపెడుతున్నావో దాన్ని కూడా వదిలిపెట్టే. అంటే ఆ మనస్సుని ఆత్మలో లీనం చేసే. వాడంటాడు విధి విభక్తిరభావాత్. ఇక్కడ బాబు విధి విభక్తి ఏమి కనిపించట్లేదంటే, పాండిత్యేన మౌనస్య ప్రాప్తత్వాత్ న మౌనస్య విధి. పాండిత్యం అన్నప్పుడు పాండిత్యం ద్వారానే మౌనం చెప్పారు కనుక మౌనానికి విధి లేదు అంటాడు. ఎవడో పూర్వపక్షి. సిద్ధాంతం అంటాడు బ్రహ్మ సాక్షాత్కారాయ బాల్య పాండిత్యవత్ విద్యా సహకారిణో అన్యస్య మౌనస్య అంటే నిధిధ్యాసనస్య విధి. ఏ విధంగా అయితే బాల్యము పాండిత్యము ఇవి రెండు విద్యకి సహకారంలో, అదేవిధంగా ఈ మౌనం అంటే నిధిధ్యాసనం కూడా విధి నాయన. ఆశ్రయనీయ నా పాండిత్య శబ్దేన మౌనం అవగతం. నువ్వు పాండిత్యం అంటున్నావు, ఈ పాండిత్యము ద్వారా నువ్వు మననము అన్నది నాకెక్కడా అర్థం తోచట్లేదే. పూర్వపక్షి అంటే మునిశబ్దస్య జ్ఞానాతిశయార్థత్వాత్. బాబు బాగా జ్ఞానం ఉంటేనే వాడిని ముని అంటారు. పాండిత్య శ్రవణార్థత్వం పాండిత్య శ్రవణార్థత్వాత్. ఎందుకని బాల్యం చ పాండిత్యం చ నిర్విద్య అన్నారు కదా. అందుకని ఇక్కడ ముని శబ్దం అంటే జ్ఞానాతిశయార్థత్వాత్. పాండిత్యం అంటే కేవలం బుక్కిష్ నాలెడ్జ్ కాదు, జ్ఞానార్థత్వాత్, అనుభవ జ్ఞానం కలవాడు వాడు ముని. వీడంటాడు గార్హస్థ్యం ఆచార్యకులం మౌనం వానప్రస్థం అని ఒకచోట చెప్పారట. అక్కడ మౌనం అంటే పారివ్రాజ్య ప్రయోగ దర్శనాత్. పరిధ త్యక్త వ్రజతిథి పరివ్రాట్. పారివ్రాజ్యం అంటే అన్ని వదిలిపెట్టేసేసి ఎక్కడ 3 రోజులు కూడా
ఒకచోట ఉండకూడదు. వాడిని పరివ్రాజకాచార్యులు అంటారు. అంటే అటాచ్మెంట్ ఎక్కడా ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు అన్నీ వదిలిపెట్టేసేసి ఏదో మినిమం లోమశ ఋషి అని ఉన్నాడు, తెలుసా? పేరు తెలుసు. ఆయన ప్రతి మహాయుగములో ఒకసారి మహాభారత యుద్ధం జరుగుతుంది. మహాభారత యుద్ధం జరిగినప్పుడు ఒక వెంట్రుక తీసి పడేస్తాడు. ఏమిటది? శ్రాద్ధ అంట. వాళ్ళందరూ ఈయనకి ఏదో అవుతారు మొత్తానికి. అందుకని ఏమిటి? శ్రాద్ధం. ఇంత ఇన్ని చోట వెంట్రుకలు లేవట. ఏమిటి ఆయన పరికరాలు అంటే సంఖ్య కిందో చాప, నెత్తి మీదో చాప. నెత్తి మీద చాప ఎందుకంటే వర్షం పడినా ఎండ తగిలినా లేకుండా ఉండాలి. ఇది ఎందుకంటే ఇది వేసి పడుకోవడం, అంతే ఆయన పరికరాలు. అటువంటి వాడిని పరివ్రాట్ అంటారు. పరివ్రాజులకి రాజు పరివ్రాట్. చూడండి, అది పరితః త్యక్త్వా వ్రజతి పరివ్రాట్. కానీ ఈ కాలంలో ప్రతివాడు అన్ని టైటిల్స్ పెట్టేసుకుంటున్నాడు, గుణాలు లేకపోయినప్పటికీ. తర్వాత ఏమో ఇంకా ఏమిటంటే ఎవడు ఇవ్వకుండానే వాడికి వాడే పెట్టేసుకుంటాడు. శంకరాచార్య జగద్గురు 108. మరి ఈ మౌన శబ్దము పరివ్రాజ్య శబ్దంలో ఉపయోగించారు కదా అంటే ఆ కుర్చీ తీయడం అంటే బాల్య పాండిత్యపేక్షయా మౌనం విధీయతే. అంటే బాల్యము పాండిత్యము దీనిని అనుసరించి ఇక్కడ మౌనాన్ని విధించారు. విద్యావత సన్యాసినయేవ ముఖ్యతయా అధికారాత్. చూడండి, విద్యావత మొదట్లో ఒకసారి చెప్పాను. ఏమిటి? శ్రోత్రియస్య చ అకామః తస్య. కోరికలు ఏవి ఉండకూడదు. తరువాత శాస్త్రాలన్నీ బాగా తెలిసి ఉండాలి. వాడికి బ్రహ్మజ్ఞానములో అధికారము, వాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు. మళ్ళీ అక్కడేమిటి చెప్పారు? బృహదారణ్యకంలో అవృజినస్య అంటే అజాగ్రత్త మనస్సులో కూడా ఏ విధమైనటువంటి ఇచ్ఛలు, కోరికలు, వాసనలు, తృష్ణలు ఏవి ఉండకూడదు. అంటే పూర్తిగా మనసు శుద్ధి చెంది ఉండాలి. మళ్ళీ అన్ని శాస్త్రాలు తెలిసి ఉండాలి. అందుకని విద్యావత సన్యాసినః ఏవ ముఖ్యతయా అధికారాత్ మౌనమునందు. చూసారా? ఆత్మనః విదిత్వా పుత్రాదేశనాభ్యో వ్యుత్థాయ. ముందు అపరోక్ష జ్ఞానం, ముందు పరోక్ష జ్ఞానం. ఏమిటి? ఈ ప్రపంచమంతా మిథ్యా, ఆత్మ అనేటువంటి వస్తువు ఉంది, అదే పరమాత్మ అని ముందు తెలుసుకో. ఆ తర్వాత ఏం చేస్తావు? పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ అన్ని వదిలే భిక్షాచర్యం చరంతి. చూసావా? ఎందుకని భిక్షాచర్యం? శ్రవణం నిధ్యాసన చేసి అపరోక్ష అనుభూతికి కదా. భేద దర్శన పక్షే నిధిధ్యాసనస్య అసంభవాత్ విధి సార్థకః. ఇప్పుడు నిధిధ్యాసనము అంటే నితరాం స్థితి. మా మనస్సుని పూర్తిగా ఆత్మలో లీనం చేసేయాలి. దాన్ని నిధిధ్యాసనము అన్నాం కదా. ఈ నిధిధ్యాసన పక్షములో
నిధిధ్యాసనము అంటే భేదదర్శన పక్షంలో నిధిధ్యాసనము సంభవము కాదు. అందుకని మౌన విధి సార్థకం. మౌన విధి సార్థకము. ఏ విధంగా అయితే దశపూర్ణమాసం యాగములో అగ్ని ఆధానము ఇలాంటివన్నీ చెప్పారో అదేవిధంగా ఇక్కడ బ్రహ్మపరవాక్యములలో మౌనం విధించారు. వీడంటాడు అభిసమావృత్య కుటుంబే ఇది కథం ఉపసంహారః. అభిసమావృత్య అంటే పూర్తి చేసి మళ్ళీ కుటుంబంలో అని ఉపసంహారం ఎలా చేశారు అని వాడి ప్రశ్న. కృష్ణభావాత్తు గృహిణోపసంహారః. కృష్ణభావాత్తు గృహిణోపసంహారః. కృష్ణభావాత్తు గృహిణోపసంహారః. యజ్ఞాదీనాం ఆశ్రమాంతరవిహిత సమాధీనాంచ కాశ్చేన తత్ర సద్భావాత్ ఆద్రేణ గృహమేధినో ఉపసంహారః. చూడండి, అభిసమావృత్య కుటుంబే అని ఉపసంహారం ఎందుకు చేశారంటే యజ్ఞాదీనాం ఆశ్రమాంతర విహిత సమాధీనాంచ అంటే గృహస్థుడు యజ్ఞాగాదులు కూడా చేయగలడు. తరువాత అన్నీ చేసిన తర్వాత శమధమాదులు కూడా నిర్వహించగలడు. అంతరేంద్రియ నిగ్రహం బాహ్యేంద్రియ నిగ్రహం కూడా చేయడు. అందుకని ఆదరముతో అలా చేసేటువంటి వాళ్ళ మీద గౌరవం చూపించడానికి గృహస్థులకని ఉపసంహారం చేశారు. కృష్ణ భావాలు మౌనవదితరేషాం అపి ఉపదేశా. మౌనవదితరేషాం అపి ఉపదేశా. మౌనవదితరేషాం అపి ఉపదేశా. తప ఏవ ద్వితీయో బ్రహ్మచారి ఆచార్యకులవాసి అని చెప్పారు. తప ఏవ ద్వితీయ అంటే ద్వితీయాశ్రమం ఏంటి? గృహస్థాశ్రమం. అందులో తపస్సు చేయాలి. బ్రహ్మచర్యాశ్రమంలో ఆచార్య కులంలో ఉండడం బ్రహ్మచారి. వానప్రస్థస్య తపస్సు అన్నది వానప్రస్థాశ్రమం. యజ్ఞాగాదులు చేయడం గృహస్థాశ్రమం అంటారు. అందుకని తపస్సు అన్నది వానప్రస్థానికి ఉపయోగించారు. వానప్రస్థ ఉపదేశాత్ తుర్యాశ్రమాణం సిద్ధి. ఇప్పుడు తపయేవ ద్వితీయో బ్రహ్మచారి ఆచార్య కులవాసి అన్నాం కదా. మౌనవద్ ఇతరేషామ ఉపదేశాత్. మౌనము ఎక్కడ చెప్పాడు వాడు? ఈ మౌనము అన్నది విద్యావత సన్యాసిన ఏవ ముఖ్యతయా అధికార. ఈ మౌనము మననము కానీ నిధిధ్యాసనము కానీ, తర్వాత మౌన శబ్దానికి మన వేదవ్యాసులు ఏమిటి అర్థం చెప్పారు? సంపూర్ణ బ్రహ్మనిష్టకి అర్థం మౌనం. అందుకని మౌనవత్ అంటే సన్యాసాశ్రమం ఏ విధంగా విధించారో అదే విధంగా వానప్రస్థాశ్రమం, బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం కూడా విధానం ఉంది. తర్వాత అనుష్ఠాన భేదం కూడా ఉంది. వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు తపస్సు చేయాలి. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు యజ్ఞాగాదులు, దానము ఇలాంటివి చేయాలి. తర్వాత
బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడు గురువుగారి దగ్గర ఉండి వారికి సేవ చేస్తూ వారి దగ్గర అన్నీ నేర్చుకోవాలి. ఇంతేనే ఇంకా ఉన్నాయా? అంతేనా? ఇక్కడ అనుష్ఠాన భేదాపేక్షయ అన్నారు. అనుష్ఠాన భేదాపేక్షం అంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడు ఏమి చెయ్యాలి, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ముఖ్యంగా యజ్ఞదానము అన్నారు. ఈ యజ్ఞాగాదులు ఎలాగో ఇప్పుడు చేయట్లేదు కదా. సరే, యజ్ఞ ఆగాదులు చెయ్యాలంటే అగ్నిహోత్రం ఉండాలి. అగ్నిహోత్రం మొదటికే మోసం. ఒకసారి ఈ కంచి పూర్వాచార్యులు ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చి ఏదో యాగం చేయాలనుకున్నారు అని మొత్తం అంతా ఢిల్లీ అంతా వెతికితే ఒకడు అగ్నిహోత్రి దొరకలేదు. అప్పుడు అక్కడి నుంచో నిత్యాగ్నిహోత్రం వాడిని అవడం చేసి ఏదో మొత్తాన్ని చేశారు. అంటే యజ్ఞం చెయ్యాలంటే నిత్యాగ్నిహోత్రం ఉండాలి. సరే, మనకి భగవద్గీత ఒకటి ఉంది కనుక యజ్ఞానాం జప యజ్ఞోస్మి ఏదో జపం చేసుకుంటే అది యజ్ఞం అయిపోయింది. కానీ ఈ మనిషిని సృష్టించి ఆ పరమాత్మ ఏం చేశాడు అంటే వాడి మనసులో లోభాన్ని పెట్టాడు. ఆ లోభం పెట్టిన మూలాన దాన ధర్మాలు విడిచేయడు. లోభ మూలాన ఏంటి? దాన ధర్మాలు చేయడు. మొట్టమొదటి ఒకసారి చెప్పుకున్నాం మనం. ఏమిటి? దేవతలు, అసురులు, మనుష్యులు వెళ్ళినప్పుడు ఆ సృష్టికర్త బ్రహ్మ దా అంటే మనుషులకి ఏమి చేశాడు? దత్త, దానం చేస్తూ ఉండు నాయన, దానం చేస్తూ ఉండు నాయన అని మొదటి నుంచి చివరి వరకు. ఇప్పుడు దానము ద్వారా ఒకటి ధనాభిమానం పోతుంది, రెండవది వాడు చేసుకున్న పాపాలు కూడా నశిస్తాయి. పాపాలు నశిస్తే అంతఃశుద్ధి తొందరగా అవుతుంది. అంతఃశుద్ధి త్వరగా వస్తుంది. అందుకని యజ్ఞాలు, దానాలు గృహస్థులకు చెప్పారు. అదేవిధంగా సన్యస్య శ్రవణం కుర్యా. నువ్వు అన్నీ వదిలిపెట్టి ఇంక చేయాల్సింది ఏమిటి? శ్రవణం. శ్రవణం అనేది నిధ్యాసనలు. అవి కనుక చెయ్యకపోతే నీకు ప్రతివాయం కదా. ఏ విధంగా అయితే వాళ్ళు ఆ ధర్మాన్ని పాటించకపోయినట్లయితే వాళ్ళకి ప్రతివాయము, బ్రహ్మచారికి కానీ వానప్రస్థుడికి కానీ, అదేవిధంగా మనకు కూడా అచ్చా. సాకారి అంతర్విద్య అధికరణానికి మనం టీకా చెప్పుకోలేదు. వైయాసిక న్యాయమాల చెప్పుకొని తినగా సూత్రాల్లో గడిపోయాం. అందుకని కొంచెం మళ్ళీ బ్యాక్ చేద్దాం. మళ్ళీ కహోల బ్రాహ్మణే శ్రూయతే తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ బాల్యం చ పాండిత్యం చ నిర్విద్య అథ ముని ఇతి అస్య అయం అర్థ. యస్మాత్ బ్రహ్మభావః పరమపురుషార్థ తస్మాత్ బ్రహ్మ బుభూషు ఉపనిషత్ తాత్పర్య నిర్ణయ రూపం పాండిత్యం. చూడండి,
పాండిత్యం అంటే ఏమిటి చెప్పుకోవాలి మనం? బ్రహ్మభావ పరమపురుషార్థ, బ్రహ్మభావమే పరమపురుషార్థము. అందుకని బ్రహ్మ బుభూషు బోధితమిచ్చు అంటే ఆ బ్రహ్మను తెలుసుకోవాలనుకున్నవాడు ఉపనిషత్ తాత్పర్య నిర్ణయ రూపం పాండిత్యం విశేషేణ సంపాద్య, ఉపనిషత్తులో చెప్పినవంతా పూర్తిగా గ్రహించి బాలవత్ నీరాగదేశత్వేన నిర్గత రాగ ద్వేష యస్మాత్, రాగము లేదు వాడిలో, ద్వేషము లేదు. అందుకని యుక్త అసంభావన నిరాకరణాయ యుక్తి అనుచింతయన్ అవస్థాతుమిచ్చేత్. ఇప్పుడు విపరీత భావన, తర్వాత అసంభావన, ఇలాంటివన్నీ దోషాలు. ప్రమాణగత దోషము, ప్రమేయగత దోషము, అసంభావన, శ్రవణ మనన నిధిధ్యాసనం ద్వారా. అందుకని అసంభావన అంటే ఆవరణం, అజ్ఞానం అనేటువంటి ఏ ఆవరణ అయితే ఉందో అది తొలగించితే నాలో ఉన్న చైతన్యమే పరమాత్మ స్వరూపము అని తెలుసుకోవడం. నేను పరమాత్మని ఎలాగవుతాను అన్నది అసంభావన దోషం. ఇప్పుడు ఉపాధితో ఉండి నువ్వు పరమాత్మని ఎక్కడ చెప్పలేదు. స్థూల సూక్ష్మ శరీరములు లేని ఏ చైతన్యమైతే ఉందో దాన్ని, అందుకనే ఆత్మశబ్దానికి మనము లక్షార్థాన్ని చెప్పుకుంటున్నాం, పరమాత్మ శబ్దానికి కూడా లక్షార్థాన్ని చెప్తున్నాం, వాక్యార్థం కాదు. అది ఈ ఆవరణ పడి ఉందే ఎన్నో జన్మ నుంచి, ఈ అజ్ఞాన ఆవరణం. ఈ ఆవరణము త్వరగా మనలో ఉన్నటువంటి ఈ శరీర భావము, అభిమానాన్ని, ద్వైత భావాన్ని పోగొట్టదు. ఆత్మ వేరు, నేను వేరు అన్న అనుభవం త్వరగా మనకి రాదు. ఆ అసంభావన దోషాన్ని వదిలిపెట్టడానికి ముని మననం చెయ్యాలని విధించారు నాయన. నిరాకరణాయ యుక్తిరచింతయన్ అవస్థాతుమిచ్చేత్, యుక్తుల ద్వారా ఆ పరమాత్మ భావాన్ని చింతన చేయడానికి. తతః పాండిత్య బాల్యే నిశ్శేషేణ సంపాద్య అత మునిరితి. పాండిత్యం అంటే ఉపనిషత్తుల యొక్క తాత్పర్యాన్ని బాగా తెలుసుకోవాలి. తర్వాత రాగద్వేషాలు ఉండకుండా ఉండడం బాల్యం అన్నారు. ఈ రెండు చేసిన తర్వాత ముని కావాలి. తత్ర భవేత్ ఇది విధి అవసరణాత్ మునిత్వం న విధియే. వాడంటాడు తత్ర భవేత్ అన్నది లేదు కదా అంటే, నచ విధి కల్పయితం శక్య, విధిని కల్పన చేయడానికి కూడా వీలు లేదు. పాండిత్య శబ్దేన ప్రాప్తస్య మౌనస్య అపూర్వత్వాభావాత్, పాండిత్యం అనేది ఉందో అది అపూర్వము. అందుకని పాండిత్యస్య విదుషో భావ, పాండిత్యం అంటే ఉపనిషత్తులు వేదాంత వాక్యాలు విని వాటి అర్థం తెలుసుకుని ఉండడం కాదట. ఏంటి అది? విదుషో భావ, విద్వత్. పాండిత్యమితి జ్ఞానవాచకోయం శబ్ద తథా ముని శబ్దోపి. ఈ ముని శబ్దం కూడా ముని శబ్దం కూడా పాండిత్యం, వైదుష్యం. మన జ్ఞానే అన్నది ధాతువు కనుక ఇత్యస్మాత్ ధాతో తన్ని నిష్పత్తే ముని శబ్దం వచ్చింది. తస్మాత్ ప్రాప్తస్య మౌనస్య నైవం విధి కల్పనం. నువ్వు మునిభావము, నిధిధ్యాసనము ఇలాంటివన్నీ చెప్తున్నావే, ఇవేమీ సరికాదు నాయన అంటాడు ఎవడు? పూర్వపక్షి. అప్పుడు పూర్వోక్తస్య పాండిత్యస్య పునర్ ముని శబ్దేన అభిధానే. పూర్వోక్తం పాండిత్యం అని చెప్పారు. పాండిత్యం అంటే బాగా అన్ని వేదాంతాంతా బాగా చదివి అర్థం చేసుకోవడం. ఆ తర్వాత ముని శబ్దం చెప్పారు. మధ్యలో మళ్ళీ బాల్యభావం చెప్పారు. బాల్యభావం అంటే రాగద్వేష రాహిత్యం, సరళత్వం అని పునర్ ముని శబ్దేన అభిధానే.
ప్రయోజనాభావాత్ నిరంతర జ్ఞాననిష్టాపూర్వార్థో మునుశబ్దేన వివక్షిత. నిరంతరము ఆ జ్ఞాననిష్టలో ఉండడమే మునుశబ్దానికి అర్థము. తథ తిష్టాసేత్ ఇది పదానువృత్త్యా విధి లభ్యతే. తథ తిష్టాసేత్ అక్కడే ఉండాలి అని చెప్పారు కనుక ఇక్కడ విధి కూడా వస్తుంది. అస్థిత జ్ఞాన నైరంత్రేణ ప్రయోజనం. మరి నిరంతరము జ్ఞాననిష్టలో ఉండాలి అన్నావే, ఆ ఆత్మ పరమాత్మలు చింతన చేస్తూ ఉండాలి ఏకత్వాన్ని అని ఎందుకు చెప్పావు? దానివల్ల ఫలితం ఏమిటి అంటే ప్రబల భేద వాసనావాసితస్య తన్నివృత్త్యర్థత్వా. శరీరం భావం కానీ కామం కానీ క్రోధం కానీ ఇవన్నీ చాలా గాఢంగా ఉన్నటువంటి ప్రబలంగా ఉన్నటువంటి సంస్కారాలు. దీనికి కూడా నేను దృష్టాంతం చెప్పాను. ఏమిటి చెప్పాను? మనం ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు, కనిపిస్తే బావులు కూడా మూసేస్తున్నారు. పూర్వకాలంలో బావులు ఉండేవి. ఆ బావుల గట్టు ఈ కొండరాళ్లతో చేసేవారు కదా. ఆ గిలక మీద ఉన్నటువంటి తాడు కొబ్బరి తాడు. ఆ తాడు చాలా మెత్తగా ఉంటుంది. కానీ ఆ తాడుతో చేదతో నీళ్లు తీస్తూ 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 ఆ రాతి మీద కూడా గీతలు ఏర్పడతాయి. అలాంటిది ఈ సంస్కారం ప్రబలము ఉంటే చూడండి, ఒక పట్టాన్ని చెరిగిపోవు పోవు. అందుకని మననం చెప్పారు నాయన. ప్రబల భేద వాసనావాసితస్య తన్నివృత్త్యర్థత్వాత్. ద్వైతభావం, కామభావం, అభిమానం, శరీరభావం ఇవన్నీ. తస్మాత్ నిధిధ్యాసనాత్మకం మౌనం విధేయం. ఈ నిధిధ్యాసనాన్నే ఇక్కడ మౌనం.